హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవలి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన శిరీష ఆమె పేరు సామాజిక మాధ్యమాల్లో ఆమెకు చాలా బర్రెలెక్క అని పేరు పెట్టారు. సో ఆమె ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నది అని వార్తలు వస్తున్నాయి. ఆమె ఎంపీగా పోటీ చేయడంలో ఉన్న ఇంటెన్షన్ ఏమిటి? ఇప్పటికీ అందరూ అంటున్నారు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి బాగా సంపాదించుకుంది, అందుకనే మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో పోటీకి వస్తుంది సంపాదించుకోవడానికి అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం ఉంటుంది? ఒకటి మీరు అన్న దాంట్లో ఏంటంటే బర్రెలెక్క అని సామాజిక మాధ్యమంలో పేరేం పెట్టుకోలే, ఆమె పెట్టుకుంది ఆ పేరు బర్రెలెక్క అని. ఆమె ఇష్టపడింది కూడా ఆమె మెన్షన్ చేస్తుంది. ఎవరైనా బర్రెలెక్క అంటే కొన్ని సందర్భాలు ఇలాంటి సందర్భాలు కొందరు వ్యతిరేకిస్తారు. నాకు ఆ పేరు ఎందుకంటే నాకు ఒరిజినల్ పేరు ఉందంటే ఏదో అంటారు. కానీ ఆమె ఆ పేరుని యాక్సెప్ట్ చేసింది, ఎంజాయ్ చేస్తుంది. సో అది ఆమెకి వెళ్ళిన అభ్యంతరం ఎవరికి లేదు. సో వాట్ ఎవర్ ఆ పేరే ఒరిజినల్గా అయితే కర్ణే శిరీష అలియాస్ బర్రెలెక్క. ఆమె పోటీ చేయడం అసలు మీరు అన్నట్టు దీంట్లో ఆమె సంపాదించింది. ఒకటి అయితే పేరు బాగా సంపాదించింది, రెండోది డబ్బులు సంపాదించింది. ఇది సంపాదించిందా లేదనేది మనం ఒక క్లారిటీ కూడా చెక్ చేద్దాం. వాస్తవానికి డిగ్రీ ఏదో చదువుకొని ఉద్యోగ ప్రయత్నం చేస్తే రాలేదు. సరే ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు చేసింది? నేను గత కాలంలో మన బీఆర్ఎస్ పాలన టైంలో ఉద్యోగ నియామకాల పరీక్షల్లో కొంచెం అవకతవకలు జరగడం, నిరాశ చెందడం అనేది జరిగిన మాట వాస్తవం. అది వేరే అంశం, డిబేట్. అయితే మాకు రాకపోవడాన్ని వెంటనే జనరల్గా ఏంటంటే మన తెలంగాణ సమాజంలో కొందరు అదృచ్ఛికంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే వ్యక్తిగత కుటుంబ నేపథ్యం కానీ, కుల వృత్తిని కానీ, కుటుంబ వృత్తిని కానీ లేదా ఏదో ఒక వృత్తి చేస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఎగ్జామ్ అయితే రాస్తుంటారు, ఎగ్జామ్ను వదలరు. అంటే అఖండోద్దిగా కోచింగ్ తీసుకొని దానికే ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు కొంతమంది తరహా ఉంటారు. కొందరు సరదాగా రాస్తుంటారు, ఒక రాయేస్తుంటారు, అటు వస్తుంది పోతే పోయింది, అటెంప్ట్ చేద్దాం అనేటోళ్ళు ఉంటారు. దాంతోపాటు ఏదన్నా రిజర్వేషన్ అంశాలు కలిసి వచ్చడం కానీ, ఎగ్జామ్ ఈజీగా వచ్చే అంశాలు కానీ వస్తే మనకేమైనా లక్కీ దొరకపోయిందా అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. సరదాగా రాస్తుంటారు. నేను కూడా అలాంటి రాసిన వాడిని. అంటే సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అయిన అవకాశం ఉండదు. మనకు రాదనిపిస్తుంటుంది కానీ ఏం రాస్తాం లే అంటే అయ్యో చూద్దాం ఎందుకైనా మంచిది అని ఒక ఏంటంటే చిగురు ఆశ. అట్లా చాలామంది అటెంప్ట్ చేస్తుంటారు. సరే ఏ కారణం చేత రాకపోవచ్చు. రాకపోయినా మన కుల వృత్తినో లేదా మన వ్యవహారికంగా మనం చదువుకున్న ఏదో ఒక చాయిస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. రాకపోవడాన్ని కారణం ప్రభుత్వ వైఫల్యం మీద కొందరు నిందలేస్తుంటారు. తమకు వ్యక్తిగత ప్రతిభ లేదని మాత్రం అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిందంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఒక 1000 అప్లికేషన్లు 1000 వేకెన్సీలకు ఇస్తే 1,00,000 మంది అప్లై చేస్తారు. 1000 మందికి ఉద్యోగ అవకాశం ఉంటుంది కదా, 9,900 మందికి అవకాశాలు ఉండవు. అలాంటప్పుడు వీళ్ళంతా కూడా ఎవరిని నిందిస్తారు? అంటే వాళ్ళ ప్రతిభ లేకపోవడం, లేదా ఈనాటి ఉన్న రాజకీయ సమకాలీక పరిస్థితుల ప్రకారం రిజర్వేషన్ల విధానంలో కొంచెం అది ఎంతవరకు సమంజసం అనేది మనకు చట్టపరంగా జరుగుతుందని విమర్శించే అవకాశం లేదు. సో అలా కూడా రాకపోవడం, చాయిస్ రాకపోవచ్చు. అంత మాత్రాన ప్రభుత్వం వల్లనే రావట్లేదు, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు అనే ఆలోచన ద్వారా ఉండడం అనేది అంటే అది ఒక రకంగా ఏంటంటే తమకు చేతకంతాన్ని ఇతరుల మీద రుద్దడంలాగా ఉంటుంది. సో అదొక తరహా. ఇట్లా ఈమె ఏదో ఉద్యోగం ప్రయత్నం చేస్తే రాలేదు అని, కొన్ని ఎగ్జామ్స్ రద్దయినాయి అని ఊరికి వెళ్ళి వాళ్ళ పని కోసము వాస్తవానికి దీని మీద చాలా రకరకాల వాదన అనిపిస్తుంది. ఆమె బర్రెలు వాస్తవానికి లేవు, ఎవరియో బర్రెలను చూసుకుంటుంది. అందుకే నైబర్హుడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదన్నా వాళ్ళు చిన్న పని పక్కింట్లో వ్యవసాయం ఉందనుకో, చిన్న తోట ఉందనుకోండి, మనం కూడా 4 పనులు చేసినప్పుడు ఆ 4 కూరగాయలు ఫ్రీగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది, లేదా అట్లా ఉంటుంది. సరే ఒక వాదన అయితే ఉంది, బర్రెలు ఈమె కాదు వేరే వాళ్ళవి అని. ఒక వాదన నేనే కొన్నాను ఒక చెప్తుంది. సరే ఏదైతే బర్రెలు కాస్తూ ఒక సోషల్ మీడియాలో రీల్ చేసింది, హలో ఫ్రెండ్స్ నేను ఇట్లా ఉద్యోగం రాకపోవడం వల్ల చేస్తున్నాను అనేది దాంతో ఆనాటి గవర్నమెంట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, గులాబీ శ్రేణులు అంతా కూడా చాలా ట్రోల్ చేశారు. ఎందుకంటే ఒక్కొక్కరికి 4 ఉద్యోగాలు వచ్చినాయి, 5 ఉద్యోగాలు వచ్చినటువంటి సంఘటనలు అదే లేడీస్కు 3 ఉద్యోగాలు 4 ఉద్యోగాలు వచ్చినాయి, మరి వాళ్ళకు వచ్చినప్పుడు నీకెందుకు రావు అని కూడా ట్రోలింగ్ బాగా చేశారు. ఆమె కొంచెం బాధపడింది. అసలు శృతి మించి ఆమె విమర్శించడం,
అంతే స్థాయి శృతి మించి ఆమెని ట్రోల్ చేయడం చాలా జరిగింది. అదంతా కూడా ఒక చర్చ అయిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని ఈమె ఉపయోగించుకుంటూ అనూహ్యంగా ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు తాను పోటీకి వచ్చింది. పోటీ చేయడంలో ప్రజాస్వామ్యం అందరికీ హక్కు ఉంది కాబట్టి ఆమె పోటీ చేసింది. ఆహ్వానించదగిన విషయం, మంచి పరిణామం కూడా. అలాంటి వాళ్ళు రావాలి. కాకపోతే ఒక క్లాస్ అయితే తీసుకుంది నిరుద్యోగులని. మన నిరుద్యోగ సమస్యని ఏమైనా ఎన్నుకుంటే తీరుతుందని అనుకోవడం ఒక భ్రమ. ఎందుకంటే అది ఏ పార్టీ అయినా సరే, ఈమె ఒక్కటి రిప్రజెంట్గా వెళ్ళి కాజు రికగ్నైజ్ అవుతుందో కానీ తీరుతాయి అనుకోవడం అయితే ఒక భ్రమ. ఇంకొకటి ఏంటంటే అది అనుకున్నంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఉద్యోగాల విషయం వస్తాయని అబద్ధము. ఎందుకంటే అందరికీ ఉద్యోగం ఎవరూ కల్పించలేని విషయం. ఇంకొకటి ఏంటంటే ప్రైవేటీకరణ తరుణంలో ఈ భారత రాజ్యాంగం, భారతదేశం ప్రభుత్వం తీసుకునే విధానంలో ప్రైవేటీకరణ లేదా విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం, ప్రైవేటైజేషను ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ ఉద్యోగ కల్పన అనేది ప్రభుత్వ పరంగా బాధ్యత నుంచి కొంచెం తప్పుకుంటూ ప్రైవేట్ పరమైనట్టుగా చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వ సంస్థల ద్వారా చేసే సర్వీసులే కన్నా ప్రభుత్వ రంగ పరంగా ఉన్న సంస్థలను అమ్మేస్తూ ప్రైవేట్ పరం చేస్తున్న తరుణంలో మరి ఉద్యోగ కల్పన ఛాయిసెస్ తగ్గుతున్నారు. ఈ తరుణంలో ఏ పార్టీ వచ్చినా అలాగే ఉంటుంది. కాకపోతే అధికారంలో పార్టీ మీద నిందలేస్తున్నారు. ఈ విషయాన్ని అమ్మాయి గ్రహించలేకపోయి ఉండొచ్చు. సరే, ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసింది. కాకపోతే ఆ సమయంలో ఆర్థికంగా సహకారం కావాలి అని కోరుకోవడం, ఆమె అడగకుండా చాలామంది డొనేషన్లు ఇచ్చారని, చాలా డబ్బులు వచ్చాయని ఒక వాదన అయితే ఉంది. ఆ లెక్కలైతే ఎవరికి ఇంతవరకు చెప్పలేదు. ఆమె కూడా చెప్పలేదు. నేను కూడా చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయినాను. ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ రకంగా సుమారు ఒక 25 నుంచి 30-40 లక్షల దాకా కలెక్ట్ చేసి ఉండొచ్చు, కలెక్ట్ అయ్యి ఉండవచ్చు అనేది ఒక వాదన వినిపిస్తుంది. అది ఎంత వసూలు చేసింది, ఎంత వచ్చింది, ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది ఆమె వ్యక్తిగతమైనప్పటికీ ఆమె ప్రజాస్వామ్యంలో నాయకులుగా పోటీ చేసింది కాబట్టి ఆమె ఎంత తీసుకుంది, ఎంత ఇచ్చిందో లెక్క చెప్పాల్సిన బాధ్యత ఆమెకు ఉంటుంది. కాబట్టి ఈ చర్చ జరుగుతుంది. నన్ను ఎవరు అడగడానికి మీరెవరు, నేను కష్టాలు ఉన్నప్పుడు వచ్చారా, నేను కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ఇచ్చావా అని అడగడానికి ఆమెకు వ్యక్తిగత హోదా కాదు. అది కేవలం ప్రజల తరపున, సామాన్య ప్రజల తరపున ప్రశ్నించే ధోరణిలో నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు సోషలిస్టులు కానీ, సామాజికవేత్తలు కానీ, రకరకాలైనటువంటి న్యూట్రల్ వ్యక్తులు, అంటే ఒక మంచి సామాజికవేత్తలు, ప్రొఫెసర్స్, విదేశీ లాయర్లు, డాక్టర్లు అందరూ కూడా ఆమెకు నైతికంగా సపోర్ట్ ఇస్తూ ఆమెకు ఇంతో అంత ఎన్నికల ఖర్చు స్పాన్సర్ చేసిన విధానం చూసాం. ఎందుకంటే ఎన్నికల్లో మామూలు వెహికల్స్ తిరిగేటువంటి నాయకులను చూస్తే ఆ ప్రచార సరిలో వాడినటువంటి క్యాన్వాయ్ కానీ, కాస్ట్లీ వెహికల్స్ కానీ ఆమె పెట్టినటువంటి విధానం చూస్తే ఆమెకి ఆర్థికంగా అంటే సపోర్ట్ వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఆమె సొంత కారు కాకపోవచ్చు, కానీ ఆర్థికంగా మంచి మంచి కార్లలోనే ర్యాలీగా తిరిగిన వీడియోస్ కూడా మన సోషల్ మీడియా చూసాం. మరి ఎంత సంపాదించిందా, లేకపోతే ఎంత వచ్చి ఎంత ఖర్చు పెడితే ఎంత మిగిలింది అనేది ఆమె వ్యక్తిగతం కాదు. ఇప్పుడు ప్రజలకు రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే ప్రజలు ఇచ్చిన డబ్బు కాబట్టి ఆమె లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ అది చెప్పట్లేదు కాబట్టి చాలామందికి అనుమానం ఉంది. నిజమే కావచ్చు, అబద్ధం కావచ్చు, ఏది జరిగినా కూడా మనకు అక్కర్లేని ముచ్చట కానీ వదిలేస్తే ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు మళ్ళీ పోటీ చేస్తుంది అని ఒక వార్త వస్తుంది. సేమ్ కాజు, మళ్ళీ అదే కాజు మరి నిరుద్యోగుల తరపున అంటుంది. మరి ఆమెకు వచ్చిన ఓట్లన్నీ అంటే ఆమె చుట్టూ ఉన్నటువంటి జనాభా కవరేజీ, గ్లామర్ని కవర్ చేసుకోవడమే తప్పించి ఓటేసే వాళ్ళు తక్కువ అంటారు. ఆ కాన్స్టిట్యూషన్ ప్రజలు కాదు, ఆమె చుట్టూ ఉన్నది వేరే కాన్స్టిట్యూషన్ వాళ్ళు, అంటే వేరే దగ్గర ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తిరిగారు. మరి ఇక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్ళు తిరిగిన దాంట్లో ఎంతమంది వేశారు? ఎందుకంటే మనకి ఈ సినీ గ్లామర్ కానీ, సెలబ్రిటీ హోదా కానీ ఉన్న వాళ్ళు మీటింగులకు అటెండ్ అవుతారు, లేదా చూస్తానికి జనం వస్తారు, కానీ ఓటేసే వాళ్ళు ఎవరయ్యారు? అలా వచ్చిన వాళ్ళు లక్షలాది మంది, వేలాది మంది ఓటేసేది ఉంటే ఎప్పుడో చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయ్యేవాడు, పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అయ్యేవాడు. వాళ్ళ కాన్స్టిట్యూషన్లో వాడు ఓడిపోయేవాళ్ళు కాదు. అసలు వాళ్ళు కనీసం డిపాజిట్లు కూడా రాకుండా ఎంత ఘోరంగా ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ గ్లామర్ అనేది చూస్తానికో కవరేజ్కో పనికొస్తుంది, కానీ ఓటు వేయడానికి అంటే వీళ్ళందరూ కూడా వాడుకున్నారు. చూస్తానికి పనికొస్తారు, కానీ ఇప్పుడు చాలా వరకు చెప్తుంటారు పెద్ద పెద్ద వాళ్ళని చూస్తే పిల్లనిస్తానికి ఇస్తావారంటే నాకు ఇయ్యరంటారు. రాజకీయ నాయకుడు పిల్లనిస్తామంటే ఇయ్యరంటారు. ఎందుకంటే వీళ్ళు సేవ చేయడానికో మీరు చూస్తానికి పనికొస్తారు, కానీ మా ఇంటి మనిషిలా పనికిరారు అనే ఉద్దేశం ఉంటుంది. సో ఆ తరగానే ఈ సెలబ్రిటీసు, ఈ సినీ గ్లామరు, ఈ పైపొంగులకి వచ్చినటువంటి పేరంతా కూడా ఎన్నికల్లో గెలిపించుకోవడానికి ఉపయోగపడకపోవచ్చు. అందుకనే బర్రెలకు కూడా ఓటు శాతం చాలా తక్కువ వచ్చింది, పవన్ కళ్యాణ్ కూడా తక్కువ వస్తుంది. సో మళ్ళీ ఎంపీగా ఏమన్నా మరి అభివృద్ధి చెందుతుందా ఇట్లా? ఎందుకంటే నిజాయితీ పరులు లేదా ఈ స్టాచ్ ఉన్న వాళ్ళంతా కూడా చూసుకుంటే జేడీ లక్ష్మీనారాయణ గారు పోటీ చేశారు, జయప్రకాష్ నారాయణ గారు పోటీ చేశారు, ఏకంగా పార్టీ పెట్టారు. ఇప్పుడు జేడీ గారు కూడా పార్టీ పెట్టారు. నిజంగా చెప్పాలంటే ఈ సమకాలీక రాజకీయాలలో
ఈ తరహా రాజకీయాలలో ఈనాటి రాజకీయ పార్టీల తీరు విధానాలు, వ్యక్తుల ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుల విధానాలు కానీ వివిధ పార్టీల నాయకులను చూస్తున్నప్పుడు, సరిపోలుస్తున్నప్పుడు వాళ్ళకన్నా చాలా బెటర్ ఇద్దరు కూడా. అంటే జడి లక్ష్మారావు కానీ జయప్రకాష్ నారాయణ కానీ అవినీతికి దూరంగా ఉంటారు, విజనరీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఒక మంచి క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్ కోసం చదివిన వాళ్ళు, ప్రజలకు ఏం కావాలి, రాజ్యాంగం ఏం చెప్తుంది, జ్యుడిషియరీ ఏం చెప్తుంది, బ్యూరోక్రసీ ఎలా ఉండాలి, అవినీతి రహితంగా ఎలా చేయాలి అని వీళ్ళకి తెలుసు. వీళ్ళు డబ్బులు పంచు ఓట్లు కొనే రకం కాదు. మరి ఇంత నిస్వార్థ రాజకీయ నాయన్ని ఎన్నుకున్నారా ఈ ప్రజలు ఎప్పుడైనా? ఒక జయప్రకాష్ నాయుడు తప్పించి ఎవరు గెలవలే, అది కూడా ఒకసారే గెలిచిండు. అంతకు మించినటువంటి నిజాయితీ పరులాలయమే మరి గెలిచే అవకాశాలు ఉన్నాయని నాకు అనుమానం. సరే, ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఈ వండర్స్ జరగడం సహజమే. ఈమె పోటీ చేయడం ప్రజాస్వామ్యపరంగా ఆహ్వానించాలి. ఆమె చెప్తున్న కాజు పట్ల ఈమెకి ఎంత అంకితం ఉంది, ఈమె చేసినటువంటి మాటలు ఎంతమంది ఈ విధంగా నమ్ముతారు. ఎంపీ స్థానం అంటే మాటలు కాదు, ఒక 6, 4, 5 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు అందరినీ కన్విన్స్ చేయగల సమన్వయము, ఎజెండా ఉండాలి అందరికీ. ఒక కాన్స్టిట్యూషన్ ఎజెండా వేరు, ఇంకో కాన్స్టిట్యూషన్ ఎజెండా వేరుగా ఉంటుంది. ఈ పోటీ రాజకీయాల నుంచి ఈ విధంగా పోటీలో చేసి గెలిచి ఎంతవరకు ఓట్లు తెచ్చుకుంటుంది, మరి గెలిచే వాళ్ళను చీల్చుతుందా ఓట్లు, ఓడే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా, ఏం జరుగుతుంది అనేది రిజల్ట్ వచ్చిందని చూడాల్సిందే. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్. థ్యాంక్ యూ అండి.